శ్రీ సాయి సచ్చరిత్ర 50వ అధ్యాయం. ఈ అధ్యాయంలో 3 ప్రధాన కథలు ఉన్నాయి. కాకాసాహెబు దీక్షిత్ జీవితం మరియు బాబాతో బంధం. తెమ్మే స్వామి, వాసుదేవానంద సరస్వతి, సాయిబాబా సంబంధం. బాలారాం ధురంధర్ అనుభవం. కాకాసాహెబు దీక్షిత్ అసలు పేరు హరిసతరాం దీక్షిత్ ఉర్ఫ్ కాకాసాహెబు. మహారాష్ట్రలో నాగ్పూర్, బాంబేలో విద్య పూర్తి చేసి న్యాయవాదిగా ఉద్యోగం చేశాడు. తరువాత తన స్వంత లా ఫర్మ్ స్థాపించాడు. బాబా పరిచయం ఎలా కలిగింది? ఒకసారి లండన్లో రైల్వే ప్రమాదంలో ఆయన కాలుకు గాయమైంది. అనేక వైద్యాలు చేసినా పూర్తిగా నయం కాలేదు. అప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ సలహా ఇచ్చారు, నీవు షిరిడీ సాయిబాబా వద్దకు వెళ్ళు. ఆయన కేవలం శరీర కుంటితనం మాత్రమే కాదు, మనస్సు కుంటితనాన్ని కూడా తొలగిస్తారు అని. కాకాసాహెబుకు బాబా గురించి మొదట్లో తెలియదు, కాని ఈ సలహా విని ఆయన మనసు కదిలింది. కాకాసాహెబు, మరికర్ కుటుంబం, శ్యామ, మాధవరావు దేశ్ పాండే తో కలిసి షిరిడీ చేరుకున్నారు. బాబా ఆయన రాకకు ముందే సూచన ఇచ్చి, నా వద్దకు కొంతమంది వస్తున్నారు అన్నారు. షిరిడీకి చేరుకున్నాక బాబా ఆయనను చూసి కరుణ చూపించారు. కాకాసాహెబుకు ఆ రోజే బాబా తనవాడని, తాను సరైన దారిలో నడుస్తున్నానని స్పష్టమైంది. బాబా వాక్యం నెరవేరడం. బాబా ఒకసారి కాకాసాహెబుతో అన్నారు, అంతిమ కాలంలో నేను నిన్ను విమానంలో తీసుకుపోతాను. నిజంగానే 1920 జూలై 5న కాకాసాహెబు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు సాయిబాబా జపం చేస్తూ హేమండ్ పంత్ భుజం మీద తలవాల్చి ఎటువంటి బాధ లేకుండా శరీరం విడిచారు. ఆయన జీవితం చివరి వరకు బాబా దయలో గడిచింది. తెమ్మే స్వామి, వాసుదేవానంద సరస్వతి మహారాష్ట్రలో ప్రసిద్ధ యోగి, దత్తాత్రేయ భక్తుడు. రాజమండ్రిలో ఒకసారి తాత్కాలికంగా నివసించారు. ఆయనకు సాయిబాబా గురించి తెలిసి సోదరభావంతో ఒక కొబ్బరికాయను పంపించారు. సందేశం, దీనిని నా సోదరుడు సాయిబాబాకు సమర్పించు. ఆయనను ఎప్పటికీ మరువనని చెప్పు. పుండలీకరావు కొబ్బరికాయను తీసుకుని షిరిడీకి బయలుదేరాడు. ప్రయాణంలో తాగునీరు దొరకకపోవడంతో ఒక దుకాణంలో ఆ కొబ్బరికాయ పగలగొట్టి లోపలి నీటిని తాగి దుకాణదారునికి ఇచ్చేశాడు. షిరిడీ చేరాక బాబా వెంటనే అన్నారు, తెమ్మే స్వామి పంపిన కొబ్బరికాయ ఎక్కడా? పుండలీకరావు తన తప్పు ఒప్పుకుని కన్నీళ్లు పెట్టి క్షమాపణ కోరాడు. బాబా ఇలా చెప్పారు, ఏదైనా జరిగేది నా సంకల్పం వల్లే జరుగుతుంది. నువ్వు చేశానని అనుకోవద్దు. మంచి, చెడు అన్నీ నా ఆదేశాల ప్రకారం జరుగుతాయి. అహంకారం విడిచిపెట్టు. ఈ సంఘటన ద్వారా బాబా కర్తృత్వ భావాన్ని తొలగించి వినమ్రత బోధించారు. బాలారాం ధురంధర్ బాంబేకు చెందిన న్యాయవాది, తరువాత లా కాలేజ్ ప్రిన్సిపాల్. పాండురంగ విఠోబా భక్తుడు, అలాగే వేదాంత, గీత, జ్ఞానేశ్వరి పఠనకర్త. 1912 సంవత్సరంలో ఆయన సోదరులు బాబులాజీ, వామనరావు మొదట షిరిడీకి వెళ్లి బాబాను దర్శించారు. తిరిగి వచ్చి బాలారాంకి అనుభవాలు చెప్పారు. తర్వాత బాలారాం కూడా తన సోదరులతో కలిసి షిరిడీకి వెళ్లాడు. షిరిడీ చేరుకునే ముందు బాబా అన్నాడు, ఈ రోజు నా ద్వారకామాయికి జనులు వస్తున్నారు. వారు రాగానే బాబా వారిని గుర్తించి, ఇవే నా ద్వారకామాయి జనులు అన్నాడు. బాలారాంకి బాబా చిలుము ఇచ్చి పొగ తీయమన్నాడు. ఆయన ఆజ్ఞ అనుసరించి తాగాడు. దాంతో ఆయనకు 6 సంవత్సరాలుగా ఉన్న ఆస్తమా, ఉబ్బసం వ్యాధి నయం అయింది. ఒకసారి చవడి ఉత్సవంలో హారతి సమయంలో బాలారాంకి బాబా ముఖంలో పాండురంగ విఠలుని తేజస్సు ప్రత్యక్షమైంది. ఈ దృశ్యం ఆయనను ఆధ్యాత్మికంగా మరింత కట్టిపడేసింది. 1925వ సంవత్సరంలో ఆయన మరణించారు. మరణానికి ముందు తాను రచించిన తుకారాం జీవితం గ్రంథం 1928లో ఆయన సోదరులు ప్రచురించారు. ఈ అధ్యాయం యొక్క బోధన, భక్తుల ఆపదలను సద్గురువు తొలగిస్తారు. కాకాసాహెబు ఉదాహరణ. కర్తృత్వ భావం మానుకోవాలి, జరిగేది గురువు సంకల్పం ప్రకారం జరుగుతుంది. తెమ్మే స్వామి కొబ్బరికాయ కథ. సద్గురువు రూపంలో భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. బాలారాంకు బాబాలో విఠలుని దర్శనం. బాబా మాటలు ఎప్పటికీ వృధా కావు, ఆలస్యమైనా నిజమవుతాయి. ఈ అధ్యాయం ద్వారా సద్గురువు శరణాగతి, కర్తృత్వ విముక్తి మరియు బాబాలో దైవ సాక్షాత్కారం అనే 3 ప్రధాన బోధలను ఇస్తారు. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.